కాబట్టి అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు మనుషులు, అబద్ధపు జీవితాలు కలిగినటువంటి మనుషులను ఉద్దేశించి వేషం వేసుకొని తిరిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఆ వేషం నేను వేషం వేసుకున్నానని చెప్పేదాకా ఉండదు. బయట వేసుకొని గుర్తుపట్టు, ఈడు వేషం వేసుకొని తిరుగుతుండలే అని గుర్తుపట్టవచ్చు. కానీ ఈ వేషం వేసుకున్నవాడు మాత్రం నేను వేషం వేసుకున్నానే సంగతి చూసేవాడికి తెలియదంట. మరి గుర్తించటం ఎలాగాడు? వాది వేషమా నిజమా అనేది ఫలాలు ముళ్ళ పొదలలో ద్రాక్షకాయలు కోస్తారా అని అన్నాడు. హైలీ ఇంపాసిబుల్. అందువలన చెప్పేశాడు అనమాట 20 వచనంలో, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మీ క్షేమము, మీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితము వృద్ధి చెందించడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు, మాటలు, విశ్వాసము, జీవితము ఎవరైతే మీ ఎదుట కనపరుస్తున్నారో, ఎవరైతే పాటు పడుతున్నారో వారిని గుర్తించవచ్చు. అది పనికిమాలిన చెట్ట, పనికొచ్చే చెట్ట, తప్పు దిద్దే చెట్ట, లేకపోతే తప్పును సమర్థించే చెట్ట, మన జీవితానికి ప్రయోజనకరమైనటువంటి మాటలు చెప్పేవారు ఎవరు, విశ్వాసం నుంచి తొలగించేవారు ఎవరు, ఫలాలను బట్టి తెలుసుకోవచ్చు.